తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు నిజంగా చెప్తానండి, వెరీ 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 స్పెషల్ వీడియో ఇది మాట. ఇప్పటి వరకు ఒక 8 సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో ఉన్నారు రమ్మగారు. నేను ఇప్పటి వరకు ఇలాంటి విషయం మాట్లాడలేదు, ఇలాంటి విషయాన్ని మీకు చూపించడం కూడా లేదు. ఎంత స్పెషల్ అంటే మేమంతా, అంటే కొంతమంది నాతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళ తర్వాత రివీల్ చేస్తాను. అందరం కలిసి రమ్మగారి ఇంట్లోకి వచ్చేసామండి. రమ్మగారి ఇంట్లో కూర్చుని ఉన్నాము. రమ్మగారి ఇంట్లో మీకేంటి పని, స్టూడియోలో వదిలేసి ఎందుకు వచ్చారంటారా? నిజంగా పని ఉందండి. సాధారణంగా మనము ఏదైనా ఒక వస్తువుని తీసుకున్నప్పుడు, వాడినప్పుడు మళ్ళీ అదే ప్లేస్లో పెట్టాలి. ఇదే విషయం మీద నెంబర్ ఆఫ్ వీడియోస్ మాట్లాడుంటాం, ఎన్నో టాపిక్లు మాట్లాడడం. పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి నేర్పించాలి, ఏ వస్తువు ఎక్కడ తీస్తే అక్కడ పెట్టాలని. నిజమే, పెట్టాలి. కానీ కొన్ని సందర్భాల్లో వీలవుతుందా? చిన్నపిల్లల్ని అయితే పెట్టు అక్కడ పెట్టి ఇక్కడ చే అని తిడతాం. కానీ పెద్దవాళ్ళం మాలాగా ఉరుకులు పరుగులు పెట్టేవాళ్ళు ఎక్కడ కుదురుతుందండి ఈ రోజుల్లో. సరే తర్వాత సర్దుకుందాం, వారానికి ఒకసారి సర్దుకుందాం, మొత్తం క్లీన్ చేసుకుందాం అనుకుంటాం. కానీ నిజంగా సాధ్యపడదు. మనకి ఇంట్లో ఇంకొక మనిషి ఉంటే వెనకాల మనం వెళ్ళిపోయినా వాళ్ళు రమ్మగారు నన్ను ఎప్పుడు అంటూ ఉంటారు, నీకేంటి జయ ఇంట్లో అమ్మున్నారు అనేసి. సో అలాంటి ఒక స్పెషల్ స్టోరీ ఈరోజు చేయబోతున్నానండి. పూర్తి వివరాలు రమ్మగారితో ఒకసారి మాట్లాడదాము. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఫస్ట్ టైం సోషల్ మీడియాలో మీ ఇల్లుని చూపించబోతున్నాను రమ్మగారు నేను. అది కూడా ఏంటంటే శ్రీదేవి గారండి హ్యాపీ ఆర్గనైజ్ అని చెప్పేసి ఒక సంస్థను నెలకొల్పారు. ఒక 2 years అవుతుంది తను స్టార్ట్ చేసి. ఒక ఫ్రెండ్, వన్ ఆఫ్ ది మై ఫ్రెండ్ నాకు పంపించింది లింక్. జయ నువ్వు ఈవిడితో ఇంటర్వ్యూ చేయాలి, చాలా అంటే ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు, మీలాంటి వారు మాట్లాడి తన్ని ప్రమోట్ చేయండి అని. విషయం ఏంటంటే తను హ్యాపీ ఆర్గనైజ్ అనే ఒక సంస్థని ఇంతకుముందే చెప్పినట్టు పెట్టి మన ఇల్లుని మొత్తాన్ని ఆర్గనైజ్ చేస్తారండి. ముందుగానే వచ్చి చూసుకుంటారు. శ్రీదేవి గారికి కొంతమంది పిల్లలు సపోర్టివ్గా ఉన్నారు, అసిస్టెంట్స్, వాళ్ళకి తీసుకొచ్చి ఏది ఎక్కడ ఎలా పెట్టుకోవాలి చక్కగా ఆర్గనైజ్ చేయటం. మనకు తెలిసిన పనే కదా, మనం చేసుకోలేమా అంటే చేసుకోగలం. కానీ మీరు నేను చెప్పండి, నేను ఎప్పుడు ఫోన్ చేస్తానో మీకు తెలీదు. మీరు ఎన్ని పనుల మీద బయటికి ఉరుకులు పరుగులు పెట్టాలి కదా రమ్మగారు. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది, పోస్ట్ పోన్ చేసుకుంటాం ఇంట్లో పని. కానీ అది చూడగానే అబ్బా అనిపించేస్తుంది. దానికి ఒక సొల్యూషన్ అనిపించిందండి. అంటే ఇప్పుడు ఉరుకులు పరుగులు పెట్టే వాళ్ళకే కాదు, ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా కొంతమంది వల్ల కొన్ని పనులు కావు. కరెక్ట్, కావు, ఓపిక ఉండకపోవచ్చు, పిల్లలు చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళకి ఏదైనా అనారోగ్యం చేత కాకపోవచ్చు, ఎవరైనా ఇల్లు సర్దు పెడితే బాగుండు అనిపిస్తుంది. మరి అవకాశం ఉన్నప్పుడు వాడుకోవాలి అలాంటి వాటిని. అవును. తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇష్టం ఉంటుంది. కొంతమందికి బట్టలు చక్కగా నీట్గా పెట్టుకోవటం ఇంట్లో ఇష్టం ఉంటుంది. కొంతమందికి మొత్తం బుక్స్ అన్ని నీట్గా సర్దుకోవటం, లేకపోతే హాల్ నీట్గా పెట్టుకోవటం. మీరు అన్నట్లు అందరికీ అన్నీ రాదు. ఆ ఫోల్డింగ్స్ కూడా నేను ఒకలాగా ఫోల్డ్ చేస్తా, మీరు ఒకలాగా ఫోల్డ్ చేస్తారు. నీట్గా అందంగా ఇది మన ఇల్లేనా అని అనిపించేంతగా ఆర్గనైజ్ చేస్తారండి శ్రీదేవి గారు. ఆవిడ్ని కూడా నాతో పాటు తీసుకొచ్చేసాను మన ఇంటికి. ఒకసారి మరి పరిచయం చేసుకుందామా? తప్పకుండా. రమ్మగారు, శ్రీదేవి గారు. రమ్మగారు హ్యాపీ ఆర్గనైజ్ వ్యవస్థాపకురాలని చెప్పాలి, నిజంగా చెప్పాలి అంటే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ బాగా ఎంకరేజ్ చేస్తామమ్మా మేము, అందుకని మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ మేడం. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారమ్మా? 2 సంవత్సరాలు అయింది మేడం స్టార్ట్. ఎలా వచ్చింది మీకు ఐడియా? నాది ఒక సర్వానంద్ సార్ది ఒక మూవీ చూసానండి, దాని ద్వారా వచ్చింది నాకు ఐడియా. అయితే మూవీ పేరు చెప్పండి. రాజాదే రాజా అండి మూవీ నేమ్. అందులో దాంట్లో ఒక సబ్జెక్ట్ ఉందండి, ఆయన తీసుకున్నది. అది చూసాక ఒక థాట్ అయితే వచ్చింది నాకు. కానీ అప్పుడు నేను మొదలు పెట్టలేదు, కొన్ని అనివార్య కారణాల వల్ల. నేను ఒక 2 years అయిందండి చేసుకుని మొదలు పెట్టానండి. వెళ్తున్నది. నన్ను అయితే ఫస్ట్ శ్రీవాణి గారు, యూట్యూబర్ శ్రీవాణి గారు, సీరియల్ యాక్టర్ ఉన్నారు కదా, ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు బాగా. అవునండి, ఆ మేడం వల్ల ఈ రోజు మేము ఇక్కడ దాకా కూడా నేను రాగలిగానంటే శ్రీవాణి గారి వల్ల. థ్యాంక్స్ శ్రీవాణి గారు అండి. వాళ్ళ ఇంట్లో చేశారా? వాళ్ళ ఇల్లు నేనే చేశాను. అది బాగుంది. ఆ మధ్య ఏదో గృహప్రవేశం వీడియోలు వస్తుండేవి, కొత్త ఇంటికి చేశారా? దాన్ని నేనే చేశాను. వెరీ గుడ్. అంటే ఇప్పుడు కొత్త ఇళ్ళకి ఫ్రెష్ గా అప్పుడే వెళ్ళే ఇళ్ళకి కూడా చేస్తాం? అవును మేడం, అన్బాక్సింగ్ నుంచే చేస్తాం మేడం. ఎగ్జిస్టింగ్ హౌస్ చేస్తాం, అన్బాక్సింగ్ రెండు. లేదు అంటే సింగిల్ రూమ్ ఏదైనా, బెడ్రూమ్ అన్న కిచెన్ అన్న ఏదైనా చేస్తాను. తర్వాత ఏంటంటే ముందు నన్ను అప్రోచ్ అయ్యే ముందు అయితే వీడియోస్ అడుగుతాను. లేదు ఎంతది, క్లట్టర్ ఎలా ఉంది వర్క్ అనేది చూసుకోవడం కోసం నాకు
బిఫోర్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెట్టమని అడుగుతానండి. లేదు అంటే కనుక స్లైట్ విజిట్ రమ్మంటే వెళ్ళి మీరే చూసుకొని వెళ్తారు. వీడియోస్ అవి తీసుకొని నాకు ఒక ఐడియా వస్తుంది కదా మేడం, ఏమైనా ఆర్గనైజర్స్ ఏమైనా అవసరం అయితే కనుక వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. మంచిది. దాని ప్రకారం మనకు ఒక డేట్ పెట్టుకొని వారం వెళ్ళి కంప్లీట్ చేస్తాను మేడం. మాక్సిమం ఫుల్ హోమ్ అయితే మాక్సిమం 3 days లో కంప్లీట్ అయిపోతుంది మేడం. అంటే అందులో కిచెన్ 2 bedrooms, హాల్, కిచెన్, టీవీ యూనిట్ మొత్తం అంతా ఓకే వెరీ మాక్సిమం ఈ 2 to 3 thought days. ఎలా వచ్చిందండి మీకు? సినిమా మూవీ చూసే ద్వారా అయితే వచ్చి అంతే మేడం. మూవీ ఇప్పుడే ఒక విషయం చెప్తా జయ. కొన్నేళ్ల క్రితం ఒక ఫారిన్ వీడియోలు ఏవో మేము చూసాం. అందులో ఈ బట్టలు మడత పెట్టడం ఈజీగా మడత పెట్టడం, తర్వాత సాక్స్ ని రోల్ చేసి లోపలికి పెట్టడం, సాక్స్ బంతిలా చేసేసుకోవచ్చు, ఇన్నర్స్ రోల్ చేయటం మేము కొన్ని వీడియోల్లో చూసేవాళ్ళం. అందులో ఈ జర్నీలోను అక్కడ లేడీస్ ఒక ఆవిడ వచ్చి ఇల్లు సర్ది పెడతారు, బట్టలు సర్ది పెట్టడం. అయితే అది ఇప్పుడు బిజినెస్ గా మనకి ఇక్కడ ఇంత ప్రాచుర్యంలో ఉందని తెలీదు. మంచిదే కదా, మనము ఎన్ని చేస్తున్నాము. ఈ బాత్రూమ్ క్లీనింగ్ అలాంటివన్నీ చేయించుకుంటున్నాం, హౌస్ క్లీనింగ్ చేయించుకుంటున్నాం. అలాగే మేడ్ రాకపోతే ఇమీడియట్ గా కాల్ చేసి ఒక 1 hour కూడా పిలిపించుకొని చేసుకునే అదే మేడ్ ని, వంట వాళ్ళని, కిచెన్ ని, చెఫ్ ని ఇలా పిలుచుకుంటున్నప్పుడు ఇలా చక్కగా డొమెస్టిక్ హెల్ప్ ని తప్పకుండా వాడుకోవచ్చు. ఎంతసేపు మాట్లాడతామమ్మా మీరు మా బెడ్రూమ్ చదురు కానీ వెనకాల చూడండి బుక్స్ యూనిట్ ఎక్కువ పుస్తకాలు ఉంటాయి మా ఇంట్లో. మనం ఎటు చూసినా బుక్సే కనిపిస్తాయి. అదే మేడం. చూద్దామా? సరే రైట్. రమ్మగారు ఇది ఎవరి రూమ్ రమ్మగారు? ఇది పిల్లల రూమ్ చేయ. ఓకే. పైభాగం అంతా పుస్తకాలు, ఈ రైట్ సైడ్ ఉన్న ర్యాక్ అంతా బట్టలు. ఓకే. అంటే ఎక్కువగా ఒకడే ఉంటున్నాడు కాబట్టి కొంచెం తక్కువ. మొత్తం బుక్స్ మయం. ఇది ఒక చిన్న అదే మయం. ఈ కింద చూడు, కింద ర్యాకులు ఫుల్ లైబ్రరీ లాగా ఉంది కదా, గ్రంథాలయం లాగా ఉంది కదా. రమ్మగారు ఇన్ని బుక్స్ చదువుతారు కాబట్టి అన్ని మాటలు చెప్పగలుగుతున్నారండి. ఇంకా ఇవి పావు వంతున్నాయి ఇక్కడ. అవునా రమ్మగారు? అవతల హాల్లో ఉన్న ఫుల్ ర్యాక్స్ అన్ని బుక్స్, అన్ని పుస్తకాలే. మరి ఇవన్నీ బట్టలకి ఈ బయట బట్టలు, పైన చిన్న ఆటిక్ ఉంది. సో ఇగో మంచానికి కూడా ఏవో ఉన్నాయి కదా, అవి కూడా బుక్సే. ఆ డ్రాయింగ్స్ ఏంటి రమ్మగారు? అవి మా వాడు వేసినవి చేయ. ఎవరు? కార్తీక్ వేసినవా? ఎక్కువ భాగం కార్తీక్, 90% కార్తీక్ వేసినవే. ఓకే. అది ఇంకా స్కూల్లో ఉన్నప్పుడే. ఇప్పుడు లేటెస్ట్ పెయింటింగ్లు వేరే రకం అక్కడ ఉన్నాయి, తీస్తాను చూడు. అన్ని కార్తీక్ వే కాదు, ఇవన్నీ అంబరీష్వి. ఓకే. ఇద్దరు వేస్తారే? ఇద్దరు వేస్తారు. రమ్మగారు మీరు వేస్తారా? నేనేం వేయను, నేను ముగ్గు వేయడం కూడా మానేసాను. ఇక ఒకదాన్నే చూడు, ఇటు ఇటు. ఇవన్నీ స్ట్రెస్ పెయింటింగ్స్ చేయ. ఇది చూడండి, బోర్ కొట్టినప్పుడు వేస్తాడు. ఎంత బాగుందో. ఇగో ఇగో ఇగో. ఓ నైస్, వెరీ నైస్. చూడండి, ఇవి కాకుండా పారేస్తుంటాం కొన్ని పేపర్ల మీద, ఏవో వేస్తుంటాడు. ఇవి వాల్ పెయింటింగ్స్ ఎక్కువ చేస్తాడు. ఇవేమో ఇంట్లో వాడికి బోర్గా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇవి ఉన్నాయి. కాదు రమ్మగారు, మీ నుంచి వచ్చిందా డాక్టర్ గారి నుంచి వచ్చిందా? అది నేను అడిగేది. వాళ్ళదే అనుకుంటా జయ. ఓన్ టాలెంట్ ఇద్దరు. బా చాలా బాగున్నాయండి ఇద్దరు వేయటం అనేది గ్రేట్. ఇది అది బాగా వచ్చింది. వెనకాల కూడా ఏమైనా ఉందేమో. టెంపుల్ వెనకాల సముద్రము ఏదో. ముందు చూడండి నంది, టెంపుల్ ఏవో ఉంటూ ఉంటాయి. ఇదిగో ఇదిగో చాలా బాగున్నాయి రమ్మగారు. వీడు వాల్ పెయింటింగ్స్ వేస్తాడు, గోడల మీద వేసేవి పెద్ద పెద్దవి బాగా చాలా వేస్తాడు. ఇదిగో అవే స్టాండ్లు గీన్లు గందరగోళంగా. రమ్మగారు మీరు సర్దుకోవటానికి ఏదైనా ఒక రోజు పెట్టుకుంటారా, లేకపోతే ఎప్పటికప్పుడు క్లీన్ గా పెట్టేసుకుందాం అట్లా అనుకుంటారా? జనరల్ గా ఏదో చేస్తూ ఉంటాము. శనివారం చెత్త తీసి బయట పడేస్తూ ఉంటాము. ప్రతి శనివారం ఏదో ఒక వస్తువు బయట పారేసే వస్తువులు పెట్టుకుంటాం. వీటిని పడేయటానికి వీలు లేదుగా, వాడికే విసుగు పుట్టినప్పుడు పారేసుకుంటారులే. మనం జనరల్ గా బుక్స్ కానీ బట్టలు కానీ అలాంటివి నేను అడిగేది. నేను పండగలప్పుడు, ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఫెస్టివల్ ముందు ఇల్లు దుడిపట్టుతో పాటు కొన్ని అక్కర్లేని పుస్తకాలు, పేపర్లు, కాగితాలు, న్యూస్ పేపర్లు తీసేయటం, పాత బట్టలు తీసేయటం అన్ని కూడా పండగల ముందు చేస్తాం. సంవత్సరానికి ఒక 4 సార్లు పెద్దవి, ఇంచుమించుగా ప్రతి నెలలో 2-3 శనివారాలు ఏదో ఒకటి చిన్న చిన్నవి. అయినా కూడా క్లట్టర్ చేరుతూనే ఉంటది. ఇళ్ళు అంటేనే క్లట్టర్, అంతే కదా. ఇంకా అబ్బాయిలు కాబట్టి సామాన్లు తక్కువ. అదే అడుగుదాం, సామాన్లు తక్కువ. సాధారణంగా ఒక 2 ఉన్నారనుకోండి ఆడవాళ్ళు, సరే ఒకరొక పని ఒకరొక పని ఏదో ఒకటి సర్దుతా ఉంటాం. మీ ఇంట్లో 3 మగవారే కదా, అందిస్తూనే ఉండాలి, మీరే జాగ్రత్తగా పెడతా ఉండాలి, ఎంత అన్నా సరే. అవునా కదా?
కొంచెం పని ఎక్కువ ఉంటుందేమో. కొంచెం ఎక్కువే ఉంటుంది. మగ పిల్లలు ఉన్న ఇళ్లలో పనులు వేరేగా ఉంటాయి, కాస్త ఆ ఇబ్బంది ఉంటుంది. కానీ చిన్నవాడు ఉంటే కొంచెం తను ఎప్పటికప్పుడు కార్తీక్ సర్దుకుంటాడు బాగా. శ్రీదేవి గారు ఇప్పుడు ఇట్లా రూమ్ చూసుకుంటారు కదా ముందు, తర్వాత మీరు చెప్తారా ఏమన్నా కావాలి? ఆర్గనైజ్ ఇప్పుడు చూసాను కదా మేడం, కొంచెం ఇట్లాంటి చోట ఇందుకు కూడా చూసాను కదా, ఏమన్నా అవసరం పడతాయి మేడంకి చెప్తాను, మనం తీసుకొచ్చాక నేను సర్దుతున్నప్పుడు సెట్ చేసి పెట్టేస్తాను. ఎంత టైం పడుతుందండి ఇట్లా ఒక రూమ్ కనుక మీకు? నాకు 1 డే సరిపోతుంది మేడం. ఈ ఒక్క రూమ్ కి 1 డే పడుతుందా? చిన్నదే కాబట్టి అయిపోతుంది. బహుశా అంటే నేను మార్నింగ్ 10 కు స్టార్ట్ చేసుకుంటాం మేడం. నేను 10 to 5 వరకు చేస్తాము. తొందరగా అయిపోతే క్లోజ్ చేసేసుకుంటామండి. మీకు అసిస్టెంట్స్ ఉన్నారా? ఎంతమంది ఉంటారు? 5 మెంబర్స్ ఉన్నారండి. నాకు ఇక్కడ వర్క్ ని బట్టి ఎంత మందిని తెచ్చుకోవాలి, 2 మెంబర్స్ సరిపోతారా 3 మెంబర్స్ సరిపోతారా అని ప్లాన్ చేసుకుంటాను. మన నాకు ఈ వర్క్ కి ఒక 2 మెంబర్స్ సరిపోతారు. ఒక 5 6 ఎంప్లాయ్మెంట్ కూడా కదా. సూపర్ సూపర్. చాలా సింపుల్ అనుకుంటున్నారు కానీ చాలా మంచి, చాలా కష్టమైన పని, మంచి పని కూడా. అంటే మన కాళ్ళ మీద మనం చెయ్యాలి అన్న ఆలోచన ఉండాలి. అంటే ప్యాషన్ ఒకటి చేయాలి, ఏదైనా పని చేయాలన్న ఐడియా ఒకటి, తర్వాత ఇలాంటి పని చేయటం అంటే ప్యాషన్ తోటి చేయటము. కొంచెం ఇందులో స్ట్రెస్ పాయింట్స్ ఉంటాయి కొన్ని, మరి వాటిని మనం బీట్ చేసుకుంటే ఏ పనైనా స్ట్రెస్ తప్పదు కదా. కాబట్టి నేను కొత్త సమస్యలు ఇష్టంతోనే చేస్తాను. ఇష్టంగా అనిపించదు. ఇష్టమైన స్టార్ట్ చేయండి, మీకు ఎక్కడి నుంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటే రూమ్ చేసేసుకుంటాం. ఓకే, సో మీ పిల్లల్ని పిలిచేస్తే స్టార్ట్ చేసేయండి. మేడం రండి మేడం. అయిపోయిందండి. ఓ సూపర్. రమగారు సూపర్ కదా. మన బుక్స్ అన్ని చూడండి ఎంత బాగున్నాయి. అంటే నేను మధ్య మధ్యలో చూస్తూనే ఉన్నా. కాశీ మజిలీలు, కాశీ ఖండం ఉంది, కాశీ మజిలీలు అక్కడ ఉన్నాయి. కాశీ మజిలీ మొత్తం సిరీస్ ఇక్కడ ఉన్నాయి. రమగారు మీరు చెప్పిన స్టోరీస్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి నాకు. చాలా బాగుంది, బాగా ఆర్గనైజ్ చేశారు. ఇగో నీ ఫేవరెట్ అపూర్వ చింతామణి. అవును రమ్ గారు, అపూర్వ చింతామణి. చాలా రోజులైంది దాన్ని చూసి. బాగుందండి. అన్ని బుక్సే. ఇంకా అక్కడ మనకు కొంచెం ప్లేస్ వచ్చింది, ఖాళీ వచ్చేసి ఓపెన్ స్పేస్ మిగిలిపోయింది. ఇక్కడ కూడా ఇది కూడా ఇవి కూడా మా అబ్బాయి తాలూకు ఇంగ్లీష్ పుస్తకాలన్నింటినీ ఇలా సవరించారు. ఓకే ఓకే, డివైడ్ చేశారా? డివైడ్ చేశారు. బాబువి కింద ఉండేవండి ఇవన్నీ, ఇక్కడ సెట్ చేసాము. మ్యాక్సిమం ఇది మేడం అండి. ఓకే నైస్. ఇవి కూడా ఏదో చేశారు కింద. వాళ్ళ బాబు వేసిన ఆర్ట్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఒక చోట జమేసాము. ఇవి కూడా అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కవర్ చేస్తారు. ఇవన్నీ పేపర్స్, బుక్స్ అట్లాంటివి కేటగిరీ వైజ్ గా మేడం. అవి ఇదంతా ఖాళీ చేసేసారు. అవును, ఇందాక మొత్తం ఫుల్ ఉన్నాయి, ఇవన్నీ ఫుల్ ఉండేవండి, అది ఖాళీ అయిపోయింది. చాలా బాగుంది. బట్టల రేట్ చాలా బాగా వచ్చింది. అవునా, చూద్దాం. నువ్వు ఇప్పుడే కదా వచ్చావు. అవును, చూడు భలే బాగుంది. సరే, రియల్లీ నైస్ అండి. బాగా చేశారు కదా. శ్రీదేవి గారు చాలా బాగా చేశారండి. ఇంతకు ముందు చూసినప్పుడు అబ్బా ఇంత స్టఫ్ ఉండిపోయిందే అనిపించింది నాకు. స్టఫ్ ఉంది, స్పేస్ లేదు, అండ్ ఏమో క్లటర్ తుక్కుగా ఉన్నాయి. ఇవి కూడా ఇప్పుడు ఇది చూడు కేటగిరీ వైజ్ గా డివైడ్ చేసాం. ఇగో స్పేస్ చూడు, నీకు ఎంత మిగిలిపోయిందో. ఇంకా ఉంది 2 షెల్ఫ్స్ మిగిలిపోయింది. ఓకే, కిందంతా మనం అంటే రెగ్యులర్ గా వాడనవి కింద పెట్టినారు, రేర్ గా తీసుకున్నాం. డోర్ మ్యాట్స్ అట్లాంటి ఫోల్డింగ్స్ కూడా అంటే బాగా చేశారు కదా. మనం చేసేదానికి అంటే రెగ్యులర్ గా మేము పెట్టుకునేదానికి మీరు పెట్టుకునే దానికి చాలా డిఫరెన్స్ గా అనిపిస్తా ఉంది. ఎట్లా అనిపించింది రమ్మ గారు మీకు? చాలా బాగుంది. చాలా అంటే ఒక చిక్కు తీసిన భావన వచ్చింది. నేను సర్దుతాను, పాతవి చెత్తవి పారేస్తూనే ఉంటాను. ఫస్ట్ ఉంటారు మీరు అందులో. ఉంటాను కానీ ఎప్పుడైనా ఒక నెల రోజులు కాస్త ఎక్కువ హడావిడిగా ఉండి వదిలేస్తే ఇది నేను మళ్ళీ చేయగలనా దేవుడా అని అనిపిస్తూ ఉంటుంది. దానికి ఒక ఫుల్ డే పెట్టుకోవాలి. వీళ్ళు వితిన్ అవర్స్ చాలా బాగా ఇల్లు రూమ్ చూడు. ఇప్పుడు రేపు మా అబ్బాయి ఊరి నుంచి వస్తే తెలబోతాడు, ఏమిటి ఇలా చేసావమ్మా. బాగా వెరీ ఇంట్రెస్టింగ్ గా అండ్ ఉపయోగపడేలాంటి ఒక విధానం బాగా కనపడుతుంది. ఈ ప్లాన్ నేర్చుకుని కూడా చేసుకోవచ్చు. తర్వాత తను అంటున్నారు, మీరు ఖాళీ అయిన ఇంట్లోకి వెళ్ళేటప్పుడైతే ఇంకా చాలా బాగా వస్తుంది,
అప్పుడు కరెక్ట్ గా ఆర్గనైజింగ్ ఏం వస్తువు ఎక్కడ అంటే పెట్టాలి మనం కొత్త ఇంట్లోకి వెళ్తే వెళ్ళేటప్పుడు అన్బాక్సింగ్ షిఫ్టింగ్ అయినప్పుడు షిఫ్టింగ్ అయినప్పుడు అన్బాక్సింగ్ అయితే ఇంకా చాలా బాగా వస్తుందట. ఓకే సరే మేము ఇల్లు మారేటప్పుడు కిచెన్ ట్రై చేస్తాను అని చెప్తున్నాను. కొన్ని నెలల్లోనే రమ్మగారు మళ్ళీ మంచి ఇంట్లోకి మూవ్ అవుతున్నారండి. Okay, తప్పకుండా. డెఫినెట్ గా శ్రీదేవి గారు వచ్చి మొత్తం ఆర్గనైజ్ ఖచ్చితంగా అంటే ముందుగానే చూసుకుంటారా ఆ ఇంటిని కూడా అట్లా? అంతేనే మేడం. ఓకే నాకు ఏం స్టఫ్ ఉందో ఫొటోస్ పెడతారు, కుదిరితే నేను వెళ్ళి సైట్ విజిట్ చేసుకుంటాను. ఓకే చూసిన తర్వాత ఏమైనా అవసరం అయితే చెప్తాను, లేదంటే మనం వెళ్ళి ఒక 2-3 days లో క్లోజ్ చేసి వచ్చేస్తాం. రమణ్ గారు మనం ఈ మంత్ మనం విమెన్స్ డే చేసుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఇలా ఎవరైతే కష్టపడి తన ఓన్ ఐడియాతో స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ముందుకెళ్తున్నారో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఒప్పుకోకపోయినా మిమ్మల్ని ఒప్పించి అంటే ఇల్లు చూపించడం ఇలాంటివి జనరల్గా అసలు రమగారు ఏమాత్రం ఇష్టపడరు. బట్ కాదండి మనం చేయాలి, తనకి ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఈ వీడియోని చూసి తను కొంతమంది అయినా అంటే ఓకే మాకు కూడా కావాలి అని అంటే ఇలా కూడా చెయ్యొచ్చు అనే ఆలోచన కూడా రావాలనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో చేసాము. రెండోది ఇలాంటి ఒక పనిని చక్కగా సగర్వంగా చేసుకోగలగటం, అది మనకు వచ్చిన పని ఇది. మనకు వచ్చిన పని మీకు చేత వచ్చింది, ప్యాషన్ తోటి అవును మేడం. ఓపిక తోటి మీతో పాటు ఒక 4-5 ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం చాలా అప్రిషియేటబుల్, చాలా వీళ్ళని మెచ్చుకోవాలన్నమాట. అవును. అప్రిషియబుల్ థింగ్ ఇది, చాలా మంచిదమ్మా, బాగుంది, చాలా నచ్చింది నాకు. నమస్తే. చూద్దాం ఎంత ఎంకరేజ్ చేస్తారో ప్రజలు. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. నమస్తే. నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.